అసలు మార్గశిర మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత? నిజంగా ఈ నెలలో చేసే పూజలకు, భక్తికి అంత శక్తి ఉంటుందా? ఉంటుందనే అంటాయి మన పురాణాలు. మరి అలాంటప్పుడు అచంచలమైన విశ్వాసంతో ఒక నిరుపేద జీవితం ఎలా పూర్తిగా మారిపోయిందో చెప్పే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే మార్గశిర లక్ష్మీవ్రత కథ. ఈ కథ ఎలా మొదలవుతుందంటే సుశీల అనే ఒక భక్తురాలి ప్రార్థనతో. ఆమె కళ్లల్లో నీళ్లతో అమ్మవారిని ఇలా వేడుకుంటుంది. తల్లీ లక్ష్మీ, మా బాధలు చూడమ్మా, ఎన్ని కష్టాలొచ్చినా సరే నీ పాదాలు మాత్రం నేను వదలను. చూసిరా ఆ మాటల్లో ఎంత నిస్సహాయత ఉందో, కాని అదే సమయంలో ఎంతటి అచంచలమైన భక్తి కూడా కనిపిస్తోంది. ఇంతకీ ఆమె పడుతున్న కష్టాలేంటి? ఆ ప్రార్థన వెనుక ఉన్నది మరెవరో కాదు, సుశీల, ఆమె భర్త సుదర్శనుడు. వాళ్ళొక పాత గ్రామంలో ఉండేవారు. కాని వాళ్ల జీవితం మొత్తం కటిక పేదరికంతోనే నిండిపోయింది. వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, వాళ్ల ఇల్లు ఒక చిన్న మట్టి గుడిస, పైన గడ్డి కప్పు. ఇక ఇంట్లో ఆస్తులంటారా, ఒక మట్టి దీపం, ఓ చిరిగిన చాప, కొన్ని పాత ఇత్తడి గిన్నెలు, అంతే. 2 పూటలా కడుపునిండా తిండి దొరకడమే గగనమైపోయింది. సుదర్శనుడు ఎంత కష్టపడినా సరైన ఫలితం ఉండేది కాదు. కాని ఇంత దరిద్రంలో కూడా సుశీల ఒక్కటి మాత్రం మానలేదు. అదే తన ఇంటి ముందున్న చిన్న తులసి మొక్కకు రోజూ పూజ చేయడం. ఆమెకున్న ఒకే ఒక్క సంపద ఆ భక్తి మాత్రమే. ఇలా ఉండగా ఒక మార్గశిర మాసం చలిగా ఉన్న ఓ ఉదయం సుశీల భక్తికి ఒక అద్భుతమైన సమాధానం దొరికింది. ఆ ఒక్క క్షణం వాళ్ల జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఆమె అలా ప్రార్థనలో లీనమయ్యుండగా ఒక్కసారిగా తులసిమొక్క వెనుకనుంచి ప్రకాశవంతమైన వెలుగు, గాలి మొత్తం మల్లెలా గంధపు సువాసనలతో నిండిపోయింది. అదొక దివ్యమైన అనుభూతి. కాని ఆ వెలుగుకి భయపడి సుశీల వెంటనే కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆ వెలుగునించి ఒక అద్భుతమైన స్వరం వినిపించింది. భయపడకు బిడ్డా, కళ్ళు తెరువు. నీ భక్తికి నేను మెచ్చాను. అది మరెవ్వరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీదేవి. సుశీల కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ఎదుట ఎర్రని పట్టుచీరలో, బంగారు ఆభరణాలతో, చతుర్భుజాలతో పద్మాసనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక్కడే ఉంది ఈ కథ యొక్క అసలైన సారం, అదే భక్తి. అమ్మవారు సుశీలతో ఏమన్నారంటే, నాకు పెట్టడానికి నీ దగ్గర ఏమీ లేదని బాధపడకు. భక్తికి డబ్బుతో పనిలేదు. స్వచ్ఛమైన మనస్సు, కల్మషం లేని ప్రేమే నాకు అన్నిటికన్నా విలువైంది. అంటే చూడండి, నిజమైన భక్తికి పేద ధనిక అనే తేడా లేదని అమ్మవారే స్వయంగా చెప్పారు. సుశీల భక్తికి ప్రసన్నురాలైన లక్ష్మీదేవి వాళ్ల కష్టాలన్నీ తీరిపోవడానికి ఒక దారి చూపించారు. అదే మార్గశిర లక్ష్మీవ్రతం. అమ్మవారు చెప్పిన వ్రతం చూడ్డానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనది. అదెలా చెయ్యాలో చూద్దాం. మొదటిది, ప్రతి గురువారం తెల్లవారుజామునే స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. రెండవది, తులసికోట దగ్గర దీపం వెలిగించి పూజ చెయ్యాలి. ఇక మూడోది, 5 ముత్తైదువులను అంటే పెళ్లైన స్త్రీలను ఇంటికి పిలిచి గౌరవంగా తాంబూలం ఇవ్వాలి. నాలుగవది, అమ్మవారికి పాలు, పెరుగు, అన్నంతో నైవేద్యం పెట్టాలి. ఇక చివరిగా ఇలా 4 గురువారాలు అయిపోయాక ఉద్యాపన చేసి అంటే వ్రతాన్ని ముగించి పేదలకు దానం చేయాలి. అంతే. సరే, అమ్మవారు చెప్పినట్టే సుశీల, సుదర్శనుడు ఎంతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని మొదలుపెట్టారు. మరి తర్వాతేం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం. వాళ్ల భక్తికి ఫలితం వెంటనే కళ్ల ముందు కనిపించడం మొదలైంది. వాళ్ల భక్తికి ఫలితం ప్రతి గురువారం ఒక అద్భుతంలా కనిపించింది. చూడండి, మొదటి గురువారం అసలు ఎక్కడనుంచో తెలియదు పూజకు కావలసిన సామానంటా ఒక బండిలో వాళ్ళింటి ముందుకొచ్చి ఆగింది. రెండవ గురువారం సుదర్శనుడు పొలంలో పనిచేస్తుంటే ఏకంగా బంగారు నాణెల కుండ దొరికింది. ఇక మూడవ గురువారం సుశీల గర్భవతి అనే శుభవార్త. చివరిగా 4వ గురువారం వాళ్ల పొలంలో ఉన్న మట్టికి ఎవరో ఒక వ్యాపారి వచ్చి ఊహించని ధర ఇవ్వడంతో వాళ్లకి అపారమైన సంపద చేకూరింది. ఆ మొదటి గురువారం అలా అద్భుతంగా వచ్చిన సామాగ్రితో వాళ్లు ఎంతో కృతజ్ఞతతో అమ్మవారు చెప్పినట్టే 5 ముత్తైదువులను పిలిచి తాంబూలమిచ్చారు. వాళ్ల పేదరికంలో అది నిజంగా ఒక పెద్ద పండుగే. ఇక రెండో గురువారం దొరికిన బంగారు నాణేలతో వాళ్ల పరిస్థితి చాలా మెరుగయింది. దాంతో మూడో గురువారం వాళ్ల దాతృత్వం కూడా పెరిగింది. ఈసారి 5తో ఆపలేదు. ఏకంగా 20 మంది ముత్తైదువుల్ని పిలిచి వాళ్లందరికీ చీరలు కూడా పెట్టారు.
అంటే సంపదతో పాటు వాళ్ల సేవాగుణం కూడా ఎలా పెరుగుతోందో చూడండి. ఇక 4వ అంటే చివరి గురువారం వచ్చేసరికి వాళ్ల ఐశ్వర్యం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు వాళ్ల దాతృత్వానికి అసలు అడ్డే లేదు. ఆ రోజు వాళ్ళు ఏకంగా 100 మందికి అన్నదానం చేశారు. అంతేకాదు, చీరలు, నగలు కూడా బహుమతిగా ఇచ్చి అమ్మవారికి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. చూసారా, ఇంత సంపద వచ్చినా వాళ్లలో గర్వమనేది రాలేదు. వాళ్ల జీవితం మొత్తం మారిపోయింది. కాని వాళ్ల భక్తి, సేవాగుణం మాత్రం ఇంకా పెరిగాయి. ఒక్కసారి వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పుని చూస్తే, మట్టి గోడల గుడిసె స్థానంలో ఒక చక్కని ఇల్లు, చిరిగిన చాపల స్థానంలో సంపద, ధాన్యం, పిల్లలు లేరని బాధపడేవాళ్లకి ఆరోగ్యంగా ఒక కొడుకు, అన్నం కోసం అలమటించిన వాళ్లు ఇప్పుడు 100 మందికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారు. వాళ్ల భక్తికి దక్కిన ఫలాలు కేవలం వాళ్లతోనే ఆగిపోలేదు. వాళ్లకి శ్రీనివాసులు అనే ఒక చక్కని కొడుకు పుట్టాడు. వాళ్ల ఇల్లు అష్టలక్ష్మీ నిలయంగా మారింది. మరి ఆ తులసి మొక్క? ఒకప్పుడు ఒంటరిగా ఉన్న ఆ మొక్క ఇప్పుడు ఎంతోమంది వచ్చి దర్శించుకునే ఒక పెద్ద తులసి వనంగా మారింది. అన్నిటికన్నా ముఖ్యంగా సుశీల తన కథని, ఆ వ్రతం మహిమని ఊర్లో అందరితో పంచుకుంటూ వాళ్లందరికీ ఒక దారి చూపించే మార్గదర్శిగా మారింది. ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఈ వ్రతం యొక్క శక్తి కాలంతో సంబంధం లేనిది. దానిలోని సందేశం ఈ రోజుకి కూడా అంతే ముఖ్యం. ఈ మొత్తం కథలో ఉన్న ఒకే ఒక్క ముఖ్య సందేశం, భక్తికి డబ్బు అవసరం లేదు. స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని ప్రేమే చాలు. సుశీల కథ నిరూపించింది కూడా ఇదే. ఆమె విశ్వాసమే ఆమెకున్న అన్నిటికన్నా పెద్ద సంపద. కాబట్టి మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: నిజంగా భక్తికి సంపద అవసరమా? లేక స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థనే దేవుడికి ఇష్టమైన అసలైన నైవేద్యమా? బహుశా ఈ కథ మనందరికీ ఒక స్పష్టమైన సమాధానమిచ్చిందనే అనుకుంటున్నాను.